సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని స్వచ్ఛ కంటోన్మెంట్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు. మడ్ 4లోని కంటోన్మెంట్ వర్క్ షాప్ లో చెత్త సేకరణ వాహనదారులతో ఎమ్మెల్యే కీలక సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ వాహనదారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందానికి విరుద్ధంగా తక్కువ వాహనాలు నడపడంపై ఆయన సీరియస్ అయ్యారు. బోర్డుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 80 వాహనాలు తిరగాల్సి ఉండగా కేవలం 52 వాహనాలు తిప్పుతున్నారని, వెంటనే మిగిలిన వాహనాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి వాహనదారుడు కనీసం 200 ఇళ్లకు వెళ్లి చెత్తను సేకరించాలని, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. నియోజకవర్గ జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం 160 వాహనాలు అవసరం ఉందని, ఆ దిశగా బోర్డు వాహనాల సంఖ్యను పెంచాలని కోరారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, శుభ్రత పాటిస్తేనే రోగాలు దరిచేరవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాహనదారులు బాధ్యతగా పనిచేయాలని కోరుతూనే వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, శానిటేషన్ సూపరింటెండెంట్లు మరియు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు కంటోన్మెంట్ లో ఏదైతే చెత్త సమస్య ఏదైతే పేరుకపోయిందో దాన్ని ఉద్దేశించి ఇక్కడికి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు చెత్త పేరుకపోయిన సమస్య మీద మనందరం కలిసి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచించాలి. మీరు వాళ్ళ దగ్గర మీకు ఏదైతే అమౌంట్ ఫిక్స్ చేసినా దానికన్నా ఎక్కువ కూడా మీరు అడగడం, డిమాండ్ చేయడం, వాళ్ళకు మీకు అంటే ఏది ఇద్దరికి ఒక దగ్గర వస్తలేదు, వాళ్ళ మాట వేరే. మీ బండి ఖాళీ కావద్దు కదా. ఎమ్మెల్యే గారు వచ్చిండు అంటే మన కోసం మీకోసం వచ్చిండు. వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళ గురించి మీరు ఏం రాష్ట్రంగా మాట్లాడద్దు, నేను మాట్లాడతానని ఆయన వచ్చి. ఇక్కడ మేమందరం ఆలోచిస్తే బయట మాత్రం చెత్త అయితే ఇక్కడదక్కడనే ఉంటుంది కాబట్టి చెత్త తీయాల్సిందే. చెత్త అఫీషియల్స్ బోర్డు నుంచి తీయకుండా మీరు తీయకుండా వేరే మార్గం ఆలోచించాల్సి వస్తుంది. మార్గం ఆలోచించినాక వేరే వాళ్ళకి ఇబ్బంది కాదు కాబట్టి ఫస్ట్ మీతోటి మాట్లాడి మీరు ఇబ్బంది లేని మీ రిక్వైర్మెంట్ ఏదో చెప్తే దాని తర్వాత వేరే ప్రణాళిక వేసుకుంటాం. కాబట్టి మీలో ఎవరు మాట్లాడుతారో ఒక 2-3 నిమిషాలు ఆలోచించి ఒక 2-3 మాట్లాడి మాకు చెప్తే దాని తర్వాత మేమేం చేస్తామో చెప్తాం. చెప్తే పంపించి క్లీన్ చేయించాడు. దీనిలో చెత్త తీయడం, చెత్త సేకరణకి వెళ్ళినప్పుడు కాలనీ వాసులు ఏమంటారంటే, సార్ మీరు ఈ బిల్డింగ్ నుంచి ఓనర్ ఏమో ఒక ఇల్లు రెంటెడ్ వాళ్ళు 5 మంది ఉంటారు సార్, ఓనర్స్ ఇస్తారు, రెంటెడ్ వాళ్ళు ఇవ్వరు సార్. అదేంటి సార్ మరి ఓనర్స్ ఇస్తున్నారు, మరి రెంట్ వాళ్ళు వేయట్లేదు, మళ్ళీ ఏంటి సార్ అంతా చేస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డంపింగ్ యార్డ్ ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ తీసేపిస్తే మేము అక్కడ చెత్త వేయము. పోతే ఆడవాళ్ళు అసలు లోపలికి రానియాడు మేడం. లోపలికి వస్తే ఎందుకు వస్తున్నావు, ఆయన ఉన్నాడు కదా ఖాళీ చేసిపోతా అంటే మగవాళ్ళకే ఓకే ఎట్లా వస్తుంది మేడం. ఎమ్మెల్యే గారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతాడు. కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ కి ముఖ్యంగా నా ముందున్న కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లా చెత్త లేకుండా జనాలందరూ ఆరోగ్యంగా ఉండాలా, క్లీన్గా ఉండాలా అనే ఆలోచనతో పనిచేయడానికి ఇచ్చేసిన మా అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెలకి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. మీరు చాలా గొప్పవాళ్ళు, చాలా మంచి పని చేస్తున్నారు. మీరు మంచిగా పని చేస్తేనే మేము ఇక్కడ ఎమ్మెల్యేగా కావచ్చు, మెంబర్గా కావచ్చు, ఇక్కడ ఆఫీసర్లకు అందరికీ మంచి పేరు రావాలంటే మీరు చేసే పనితోటే మాకందరికీ మంచి పేరు వస్తుంది. జనాలందరూ సంతోషంగా ఉంటారు. ఒక్క 2-3 రోజులు మీరు సరిగ్గా పని చేయకుంటే కంటోన్మెంట్ లిమిట్ అంతా ఎట్లయింది మీరు చూసిరు. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా చెత్త చెత్త అని చెత్త గురించి మాట్లాడుతుంది. అందుగురించి నిన్న నేను కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారితో వెళ్ళి మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కావాలి, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి సమస్య రావద్దంటే నేను కొంచెం చర్చకు వచ్చినప్పుడు దేవేందర్ గారు కూడా ఉండే మీటింగ్లో. అయితే దాంతోపాటు మెంబర్ గారిని, ఎందుకంటే మళ్ళీ ఇది వేరేలాగా తీసుకుపోతారు కాబట్టి అట్లా కాకుండా రోజు కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ మెంబర్ గారు కూడా ఉంటారు కాబట్టి వారు మేమందరం కలిసి ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. పర్మనెంట్ సొల్యూషన్ అయ్యే ముందు మీతో ఒకసారి మాట్లాడి మీ అవసరాలు ఏంది, మీ సమస్యలు ఏంది తెలుసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోటే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం. ఫస్ట్ ఏమంటే కోరుతున్నంటే, మనకు ఇక్కడ నిన్న తెలిసింది ఏంటంటే మనకు జనాభా ఎక్కువ ఉంది, మన బండ్లు తక్కువ ఉన్నాయి. మన బండ్లు తక్కువన్నందుకు మొత్తం చేయలేకపోతున్నారని తెలిసింది. సిఓ గారు కూడా నిన్న మీతో మాట్లాడి పర్మనెంట్ గా ఈ సమస్య పరిష్కారం చేయాలని అత్యవసరంగా
కొన్ని గంటలలో మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీకు కూడా మొత్తం కంటోన్మెంట్ అంతా మీరు పనిచేయాలంటే ఎన్ని బండ్లు కావాలా? ఇప్పుడు ఇంతకుముందు లెక్క చేస్తే 160 బండ్లు అవసరం ఉంది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయి? 51 బండ్లతోటి 160 వెహికల్స్ కి 51 వెహికల్స్ చేయాలంటే ఇది అసాధ్యమైన పని అనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చేసుకుంటారు? మీరు చర్చ చేయకుంటే అనారోగ్యం అవుతుంది. మీకు ఇబ్బంది అయ్యే పనులు ఏం చేయదలుచుకోలేదు, కానీ భవిష్యత్తులో మాత్రం బండ్లు పెంచాల్సిందే. ఇంకా ఎక్కువ మంది పని చేస్తేనే పరిష్కారం అవుతుంది. మీరేదైతే విషయం చెప్పారో ఆ సమస్యని పరిష్కరించే బాధ్యత వారిది, నాది, ఇక్కడ ఉన్న సీఈఓ గారిది, మెంబర్స్ కాబట్టి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. పబ్లిక్ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటట్టు మీరందరూ ఒకసారి ఆలోచించి చూసుకోలేదు. కావాలన్నా వద్దా పక్కన పెట్టి కానీ మాకు చెత్త పక్కన